రామ్ చరణ్ త్రిబుల్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగా బ్యాక్గ్రౌండ్ తో వచ్చినా కూడా తనదైన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించి చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు మన చెర్రీ. ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సాధించిన అతడు ఈ మధ్య కాలంలో అయితే ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అలాగే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే స్థాయికి కూడా రీచ్ అయ్యాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేస్తున్నట్లు అనౌన్స్ కూడా చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. చరణ్ గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది ప్రారంభం కాబోతుంది. పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు లయను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారని, విలన్ గా కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని అంటున్నారు. అందుకే శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారట. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరో పేరు కూడా తెరపైకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తీసుకున్నారని తెలిసింది. ఆయన ఈ చిత్రంలో హీరోకు సహాయం చేసే ఒక పాజిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. గతంలో త్రిబుల్ లో సైతం అజయ్ రామ్ చరణ్ పాత్రకు తండ్రిగా నటించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ను చూపిస్తారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీపై మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.